హలో ఫ్రెండ్స్, తోటకూరతో ఎప్పుడూలాగా కర్రీ, ఫ్రై అలాగే పప్పులో యాడ్ చేయకుండా ఇలా కొంచెం స్పెషల్గా చేయండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఇలా తోటకూరని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ స్పైసెస్, కొంచెం కాజు, అలాగే 1 ఆనియన్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి దోరగా. నెక్స్ట్ ఇందులో ఒక టమాటా, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా క్లీన్ చేసినట్టు తోటకూర వేసుకొని రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. చక్కగా ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. తోటకూరలో వాటర్ కొంచెం వస్తాయి కదా, ఆ వాటర్ మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్లేవర్ కోసం గరం మసాలా యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ రైస్ విరగకుండా కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకుని చక్కగా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసినట్లయితే సూపర్గా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. కొంచెం ఇందులో 1 స్పూన్ లాస్ట్లో కొంచెం గీ యాడ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది.